Next question number 125. Give one example of a fungal disease. ఫంగల్ డిసీజ్కి ఒక ఎగ్జాంపుల్ రాయమంటున్నాడు. ఫంగల్ డిసీజ్కి ఒక ఎగ్జాంపుల్ రాయమంటున్నాడు. ఏంటిదట ఫంగల్ డిసీజ్కి ఎగ్జాంపుల్? క్యాండిడియాసిస్. క్యాండిడియాసిస్ అనేది ఒక వ్యాధి. ఈ వ్యాధి దేని వల్ల వస్తుంది? క్యాండిడా అనే ఫంగస్ వల్ల వస్తుంది. క్యాండిడా అనే ఫంగస్ వల్ల రావడం జరుగుతుంది. ఏంటిది అని అంటే మనకు మనుషులకు చర్మ సంబంధితమైన ఇన్ఫెక్షన్. ఇదేంటిది? ఒక చర్మ సంబంధితమైన అంటే డర్మల్ ఇన్ఫెక్షన్, చర్మానికి సంబంధించిన ఇన్ఫెక్షన్. నెక్స్ట్ గో టు 126th క్వశ్చన్. నేమ్ ద సైంటిస్ట్ హూ ఇన్వెంటెడ్ వ్యాక్సిన్ ఫర్ స్మాల్ పాక్స్. స్మాల్ పాక్స్ కోసము దీన్ని ఆటలమ్మ లేదా మశూచి అంటాం కదా. ఆటలమ్మ లేదా మశూచి అంటారు దీన్ని, స్మాల్ పాక్స్ని. సో దీనికి వ్యాక్సిన్ ప్రవేశపెట్టిన వాళ్ళు, కనుగొన్న వాళ్ళు ఎవరు? ఎడ్వర్డ్ జెన్నర్. ఒకప్పుడు ప్రపంచాన్ని ఈ స్మాల్ పాక్స్ అంటే ఈ మశూచి, ఆటలమ్మ దీన్ని వణికించింది, ప్రపంచాన్ని వణికించడం జరిగింది. ఎందుకంటే ఇది అంటువ్యాధిగా ఉండేది. కాబట్టి ఎడ్వర్డ్ జెన్నర్ అనేట ఆయన వ్యాక్సిన్ను కనుగొన్న తర్వాత ఆ వ్యాక్సిన్ వలన మనకు ఇప్పుడు ఏమవుతుంది? ఈ యొక్క స్మాల్ పాక్స్ అనేది ప్రపంచం నుండే తొలగించడం జరిగింది. అందుకే ఇతన్ని ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ అంటారు. ఎవరిని? ఎడ్వర్డ్ జెన్నర్. ఎవరు? ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ. నెక్స్ట్ క్వశ్చన్ 127 క్వశ్చన్. నేమ్ ద డిస్కవరర్ ఆఫ్ ద ఓరల్ పోలియో వ్యాక్సిన్. అంటే నోటు ద్వారా తీసుకుంటారు కదా చుక్కల మందు, పోలియో వ్యాక్సిన్ని. ఈ పోలియో వ్యాక్సిన్, నోటు ద్వారా తీసుకునే పోలియో వ్యాక్సిన్ని డిస్కవర్ చేసినోరు ఎవరు? ఆల్బర్ట్ సాబిన్. జనరల్గా ఈ ఆల్బర్ట్ సాబిన్ అనే అతను అంటే ఇతనికంటే ముందు ఏం చేసేవారు? పోలియో వ్యాక్సిన్ని ఇంజెక్షన్ రూపంలో తీసుకునేవాళ్ళు. ఇంజెక్షన్ రూపంలో ఇచ్చే పోలియో వ్యాక్సిన్ని జోనాస్ సాక్ కనుగొన్నారు. ఎవరు? జోనాస్ సాక్ అనే వ్యక్తి కనుగొనడం జరిగింది. ఓరల్ పోలియో వ్యాక్సిన్, ఓపీవీ, ఓరల్ పోలియో వ్యాక్సిన్ అనే డిస్కవర్ చేసిన ఎవరు? ఆల్బర్ట్ సాబిన్. నెక్స్ట్ కమ్ టు